రక్షకుడు, సజీవుడు, మృతుడై తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. బ్రతికున్నటువంటి మనము ఆయనను స్తుతించుటకు, ఆయన మార్గంలో నడుచుటకు, ఆయన రాకడకు సిద్ధపడుటకు దేవుడు మనల్ని బ్రతికించాడు. దేవునికి వందనాలు. ప్రతిరోజు మనము ఉదయకాలమున దేవుని స్వరమును వినే గొప్ప అవకాశమును, గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనలను ఆయన సంపూర్ణులుగా చేయుట కొరకే ఇట్టి అవకాశాలు ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. కనాను యాత్రలో వారి యొక్క అనుభవాలు మనకు పాఠాలుగా మనము నేర్చుకుంటున్నాము. ఒకవేళ కనాను ప్రయాణంలో అటు పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను ప్రభు ఆశించిన ప్రయాణము చేసినటువంటి వారు ఉంటే వారిని మనం అనుసరించాలి. ఒకవేళ ప్రభువును ఎదిరించి లోకంలోనికి కలిసిపోయినటువంటి వారు మనకు వాక్యంలో కనపడితే వారిని మనం అనుసరించకూడదు. ఇదే విషయము అపోస్తున్నటువంటి పౌలు గారు 1 కొరింథీ 10వ అధ్యాయములో అంత్య దినములలో ఉన్నటువంటి మనకు పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలు మనకు బుద్ధి కలుగుటకై వృత్తాంతములుగా వ్రాయబడి ఉన్నవి కనుక వాటిని మనము ధ్యానం చేస్తూ పరిపూర్ణతలోనికి మనము రావాలని ప్రభు కోరుచున్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 2వ వచనము నుండి 2, 3, 4 వచనాలు నేను చదువుతున్నాను. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివనెను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. ఈరోజు మన అంశం ఏమిటంటే కష్టాలలో క్రైస్తవుల ప్రతిస్పందన. కష్టాలలో క్రైస్తవుల స్పందన. కష్టము, ఆ కష్టాన్ని మనం ఎట్లా దాన్ని ఎదుర్కొంటున్నాము, దానికి ఎట్లా ప్రతిస్పందిస్తున్నాము. ఈ కష్టాలు కూడా ప్రభు మాట చొప్పున వారు బయలుదేరారు. కష్టం వచ్చింది అంటే దేవుని నిమిత్తము. దేవుడు వారిని రమ్మన్నాడు, నేను తీసుకుని వెళ్తానన్నాడు. ఆ ప్రయాణంలో వారికి కష్టం వచ్చినప్పుడు వారి యొక్క ప్రతిస్పందనలను మనం చూస్తే, మొట్టమొదటిగా వారు వాదిస్తున్నారు. మొదటిది మోషేతో వాదించుట, దేవుణ్ణి శోధించుట, మరలా మోషే మీద సనుగుట, తర్వాత రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడుట. ఇది వారి యొక్క ప్రతిస్పందన. ఇక్కడ ఈ వాక్యంలో, ఇతర వాక్య భాగాలలో వారి యొక్క ప్రతిస్పందనలు వేరేగా మనం చూస్తూ ఉంటాము. వారి గురించి, వారికి వచ్చినటువంటి కష్టములలో వారు ఈ విధంగా స్పందించారు. మనము ఆ విధంగా స్పందించకూడదు. అంటే ఒకటే చిన్న పాఠము. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు వస్తాయి. అందరూ ఇదే కష్టం గుండా వెళ్తారో అని మనము నేర్చుకోవడం లేదు. వివిధ సందర్భాలలో, వివిధ సంఘటనలలో, వారి యొక్క క్రైస్తవ ప్రయాణములలో, వారు ఉండే స్థలమును బట్టి, వారు ఉండే సమాజాన్ని బట్టి, వారు ఉన్నటువంటి సంఘమును బట్టి, మనము అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, ఎవరికి తట్టుకోగలిగిన శోధన వారికి వస్తుంది. తట్టుకోలేనటువంటి శోధన మనకు రాదు. అది ఒక కొత్త గుడ్ న్యూస్. మనకు మంచి శుభవార్త.
నీవు నేను తట్టుకోగలిగిన శ్రమనే మనకు, శోధననే మనకు వస్తుంది. నంబర్ 1. నంబర్ 2, దాని నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! ఇక నంబర్ 3 ఉంది. నంబర్ 3 అది దానియేలు గ్రంథంలో మనము చూస్తాము. అసలు తప్పించుకోలేనటువంటి మార్గం లేకపోయినా గాని, దేవుని మార్గంలోనే మనము నడుచుట. గనుక ఈరోజు మనము ఆ కష్టాలలో, ఆ నష్టాలలో, ఆ ఇరుకు ఇబ్బందులలో, ఆ శ్రమలలో క్రీస్తు నిమిత్తము మనకు వచ్చినప్పుడు వాటిని ఎట్లా మనము ఎదుర్కోవాలి, స్పందించాలి. నెగెటివ్‌గా కొంతమంది స్పందించారు. పాజిటివ్‌గా కొంతమంది స్పందించారు. నెగెటివ్‌గా స్పందించినటువంటి వారిని మనము అనుసరించకూడదు. మొట్టమొదటగా మనకు కష్టం ఎక్కడ కలిగిందంటే ఆదికాండము 3వ అధ్యాయములోనే వారికి సిగ్గు కలిగింది. ఇది ఒక కష్టం. అరే! మాకు బట్టల్లేవే అన్నటువంటి సిగ్గు, అవమానము, భయము వీటితో కూడుకున్నటువంటిది ఆ ఆదాము, హవ్వలకు కలిగినటువంటి ఆ శ్రమ. అయితే ఆ శ్రమను వాళ్ళు ఎట్లా ఎదుర్కొన్నారు అంటే, ఇతరుల మీద వేయడం. ఇతరుల మీద నెపము మోపడము. నేనేం తప్పు జేయలేదు అని ఇతరుల మీద మోపడము, ఇతరులను నిందించడము. ఇది చాలా సార్లు సర్వసాధారణముగా మనం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. సరే, వారి ద్వారానే జరిగిందనుకోండి. వారి ద్వారానే జరిగింది. అయితే దానిలో మన పాత్ర కూడా మనం గుర్తించాలి. సాతానే శోధించాడు. అయితే మనము ఒప్పుకోకుండా వారి మీద వేయడము. మనకు వచ్చే శ్రమలలో, క్రీస్తు నిమిత్తము మనకొచ్చే శ్రమలలో మనుషులను నిందించకూడదు. ఇది మొదటి పాయింట్. అది మనమందరము నేర్చుకోవాలి. క్రీస్తు నిమిత్తము మనుషుల ద్వారా మనల్ని వారు ఇబ్బంది పెడతారు. మనల్ని కష్టపెడతారు. వాళ్ళది తప్పే. అయితే ఆ కష్టంలో మనము ప్రభువు వైపు చూడాలి. హల్లెలూయా! అంతేగాని వారి ద్వారా నాకు ఈ కష్టమొచ్చింది. ఆ సంఘం ద్వారా లేకపోతే ఆ విశ్వాసుల ద్వారా, ఆ సేవకుని ద్వారా, వారి ద్వారానే మాకింత కష్టమొచ్చిందయ్యా! వాళ్ళు చేసిన తప్పుకే మాకింత ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము అని మనుషుల మీద సనుగుట, వారి మీద పగ పెంచుకొనుట అది క్రైస్తవులముగా అది మంచి పద్ధతి కాదు. ఈ రోజు నుంచి మనము అది సత్యమైనా వీళ్ళు గూడా ఈ 17వ అధ్యాయంలో వారు వాదించడానికి ఒక కారణము, బలమైన కారణము, నిజమైన కారణమున్నది. ఇప్పుడు నీళ్ళు లేకపోతే చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ చనిపోయే సమయములో వాదించడము, నీ మాటను చెప్పినే గదా! ఇట్లా ఈ మార్గంలో వచ్చింది. అదేదో నీళ్లు ఉన్నటువంటి స్థలంలోనికి మమ్మల్ని తీసుకొని పోవచ్చు గదా! అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు వాదిస్తున్నారు. దేవుణ్ణి శోధిస్తున్నారు. దేవుణ్ణి శోధించుట. అట్లా శోధనలు మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఇప్పుడు ఒక కష్టం ఉందక్కడ. ఆకలవుతుంది. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు మన యేసుక్రీస్తు. ఆకలైతుంది. ఆకలైతుంటే, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. నీవు అద్భుతాలు జేస్తావు గదా! నువ్వు ఆశ్చర్యకార్యాలు జేస్తావు గదా! ఇదిగో నువ్వు చేసుకో. అప్పుడు యేసుక్రీస్తు ప్రతిస్పందన, నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించకూడదు. హల్లెలూయా! అట్లా శోధనలు మనకు ఎన్నో వస్తాయి. సవాళ్ళొస్తాయి. మన ప్రతిస్పందన కొంతమంది క్రైస్తవేతరులు, మీరు క్రైస్తవులైతే, మీ దేవుడు నిజమైన దేవుడైతే ఇట్లా జేయండి, అట్లా జేయండి, అది జేస్తేనే నమ్ముతాం, ఇది జేస్తే నమ్ముతామని వాళ్ళు శోధిస్తూ ఉంటారు. దానిలకు మనము లోను కాకూడదు. ప్రభువుకు అప్పగించాలి. హల్లెలూయా!
73వ కీర్తనలో ఒకాయనకొక కష్టమొస్తది. అయితే దాన్ని ఆయన ఎట్లా ప్రతిస్పందించాడు? ప్రభువా, అందరిని చుట్టూ జూస్తున్నాడు. తను నివసిస్తున్నటువంటి స్థలము, ఆ వీధిలో ఈ పక్క, ఆ పక్క జూస్తున్నాడు. బిల్డింగ్‌లు జూస్తున్నాడు. మనం గూడా అప్పుడప్పుడు నేను కూడా రోడ్ల మీద పోతున్నప్పుడు మా కాలనీలో చూస్తున్నప్పుడు ఇళ్ళని మనం చూడ్డానికి నేను ఇష్టపడతాను. ఎంత బావుంది ఇల్లు. ఎంత మంచిగా కట్టారు. ఆర్కిటెక్చరు. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభువా, వాళ్ళు క్రైస్తవేతరులు. వారు నీకు దూరంగా ఉంటారు. వారు అన్యాయస్తులు. అయినా వారినెందుకు నువ్వు దీవించావు? నేనేం జేసినాను ప్రభువా? నేనింకా వారికంటే నీ దగ్గర ఎక్కువగా ఉంటాను. ప్రార్థన జేస్తాను. వాక్యం చదువుతాను. మరి నాకెందుకు ఈ స్థితి అన్నటువంటిది రాకూడదు. అట్లా 73వ కీర్తనలో ఆసాపు అనేటువంటి వ్యక్తికి ఒకటొచ్చింది. ప్రభువా, వారి బిల్డింగ్‌లు చూడు, వాళ్ళ ఆరోగ్యం చూడు, వాళ్ళ గర్వం చూడు, ఎంత బలముగా ఉన్నారో, పుష్టిగా ఉన్నారో, వాళ్ళకు బంగారు ఎంతుందో చూడు ప్రభా! నాకేంటి? నా చేతులను నిర్మలులుగా, పరిశుద్ధంగా ఉంచుకొనుట ఏమి లాభము? ఆయన ప్రతిస్పందన. కానీ వెంటనే దేవాలయంలోనికి వెళ్లి ఆయన తేరుకున్నాడు. తేరుకొని ప్రభా, క్షమించు ప్రభా! నా ఆలోచన తప్పు. నేను ఆ విధంగా హృదయంలో నొచ్చుకొనుట తప్పు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో పరిశుద్ధంగా దేవుని దగ్గర రావాలని ఇష్టపడుతున్నావు అంటే, భౌతికముగా బాగా అభివృద్ధి పొందాలన్నటువంటి తలంపు అది కాదు. గనక దేవాలయములోనికి వెళ్లి వారి స్థితిని గమనించినప్పుడు, వారి అంతము కాలుజారు చోటనే ఉన్నదని గ్రహించినప్పుడు, ఆయన నేర్చుకున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు, నేను పశువు వలె ఆలోచించితిని. క్రీస్తు నిమిత్తము మనకొస్తున్నటువంటి శ్రమలలో మన ప్రతిస్పందనను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆదికాండంలో 4 అధ్యాయంలో ఆయనకు ఇంకొక కష్టమొచ్చింది. ఆయన యొక్క కానుకలు దేవుడు అంగీకరించలే. కానుకలు ఇప్పుడు మనము ఎంతో ఇష్టపడి, కష్టపడి ఆ! మన మన ప్రాపర్టీలో నుంచి, మన ఆస్తిలో నుంచి, మనకు చెందినటువంటి వాటిలో నుంచి ప్రేమతో అవతల వ్యక్తికి ఇవ్వడానికి పోతే, అవతల వ్యక్తి అంగీకరించలేదు అంటే ఎవ్వరికైనా బాధైతది. ఎవ్వరికైనా కష్టమొస్తది. అయితే ఆ కష్టంలో ఏ ప్రతిస్పందన ఉన్నది? ఎట్లా ఆ కయ్యూను స్పందించాడో, ఎంతవరకు స్పందించాడంటే ఒకరిని చంపేంతగా స్పందించాడు. అట్లా ఉండకూడదు మనము. ఆ సందర్భాలొస్తాయి. అంగీకరించలేదు. దేవుడే అంగీకరించలేదా? నా అర్పణలను దేవుడే అంగీకరించలేదా? గనక ప్రభువు నిమిత్తము మనకొస్తున్నటువంటి కష్టాలలో మన స్పందన మనం నేర్చుకోవాలి. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, హల్లెలూయా, మోషే వంటి సాత్వికుడు భూమి మీద ఎవరూ లేరంట. ఇదిగో సేవకులు ఎవరైనా ఉంటే, సేవకులంటేనే కష్టాలు గదా! అయితే మనకు మాదిరి ఎవరంటే భక్తుడైన, పరిశుద్ధుడైన మోషే గారు. అమ్మా! అన్ని లక్షల మందా? ఏ పాస్టర్‌కైనా మహా అంటే 1,00,000 మందుంటారు. లేకపోతే 2,00,000 అనుకోండి ఒక పాస్టర్ కింద. అంతమందిని దగ్గర సాత్వికుడు అన్న పేరు తెచ్చుకున్నాడంటే, ఎన్ని సనుగులు, ఎన్ని వాదనలు, రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధమైనటువంటి సందర్భాలు. ఆ సందర్భాలలో మోషే గారు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయనను మనము అనుసరించాలి. అది పాయింట్. స్పందించాలి. ఎప్పుడు వాటిని గుర్తు చేసుకోవాలి. ఒక చిన్న కష్టమొచ్చినప్పుడు ఇట్టి వారిని, ఇట్టి వాక్యమును గుర్తు మనము చేసుకోవాలి. హల్లెలూయా! పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో
నా బంధకములు సువార్త ప్రబలమగుటకే. బంధకాలున్నాయి గదా! కష్టాలొచ్చినాయి గదా! మరి ఈ కష్టాల నుంచి ఎట్లా బయటపడాలి అన్నటువంటిది కాకుండా, ఈ కష్టాల ద్వారా ఒక ప్రయోజనమున్నది. క్రీస్తు నిమిత్తము మనకొస్తున్నటువంటి శ్రమల ద్వారా సువార్త ఎక్కువగా ప్రబలమవుతుంది. నంబర్ 1. నంబర్ 2, వారు నా శ్రమలను చూచి విశ్వాసులంట, వారి విశ్వాసంలో వారు స్థిరముగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! గనక నిజముగానే కష్టమొస్తుంది. క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయనటువంటి విషయం మనము నిన్నటి దినమున ధ్యానం చేశాము కదా! అయితే కష్టాలొచ్చినప్పుడు మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి? మొట్టమొదటగా ఆ ప్రతిస్పందనలో కష్టములలో ప్రతిస్పందన కష్టాన్ని ఓర్చుకోవడం ద్వారా, కష్టాన్ని, శ్రమను తీసుకోవడం ద్వారా మనకొక ఉపయోగమున్నది. హల్లెలూయా! అదేంటి పోయిన సంవత్సరమంతా, ఆ సంవత్సరమంతా చాలా హ్యాపీగా క్రిస్మస్ బాగా జరుపుకున్నాము. ఈసారి అంత సరిగ్గా జరుపుకోలేదు. ఈ విపత్తు జరిగింది నా కుటుంబంలో. మరి ఎట్లా మనం దాన్ని స్పందించాలి? దీని వల్ల జరిగిన ఉపయోగాలను మనము లెక్క వేసుకోవాలి. హల్లెలూయా! దీనివల్ల జరిగిన ఉపయోగాలు. అప్పుడైతే బాగా ఎంజాయ్ జేసినాం. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా బాగాలేదు. చాలా కష్టాలొచ్చినాయి. అంత విపత్తు జరిగింది. అంటే ప్రభువు మనకు ఏమి నేర్పించాడో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా! గనుక ప్రభు నిమిత్తము చిన్న శ్రమలొస్తే ఫస్ట్ విషయం మనము దానికి స్పందించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇతరుల మీద వేయకుండా జూసుకోవాలి. వాళ్ళే కారణము. ఆ వ్యక్తే కారణము. నా శ్రమలకు, నా ఇబ్బందికి, నాకొచ్చిన కష్టాలకు వారే, ఆ కుటుంబం వారే, ఆ సంఘం వారే, ఆహ్, నా ఆఫీస్‌లో పనిజేస్తున్నటువంటి వారే అని వారి మీద కోపము, పగ తెచ్చుకోకూడదు. అది నిజమైనప్పటికీ. ఎందుకంటే మనము దేవుని పిల్లలము గనుక. అపోస్తల కార్యముల గ్రంథములో అనేక మార్లు అపోస్తలులు కొట్టబడినప్పుడు, వారిని ఆ పెద్దలు, యూదా పెద్దలు గద్దించినప్పుడు, వారి స్పందన సంతోషము. హల్లెలూయా! అది ఆత్మ ద్వారా జరిగే కార్యం గదా! లేకపోతే సాధారణమైనటువంటి మానవ స్వభావమునకు అర్థము కానటువంటి విషయము. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు సంతోషించే మనస్సు అది. అది ఆ మనస్సు ఆత్మ మనస్సు. ఆ మనస్సు ఆత్మ మనస్సు. మేము క్రీస్తు నామము నిమిత్తము శ్రమలు పడుటకు ఆధిక్యతను పొందినటువంటి వారము. 5:41 అపోస్తల కార్యములు. ఈరోజు మనం ఒకటే పాయింట్ నేర్చుకుంటున్నాం. తప్పకుండా మనకు శ్రమలొస్తాయి. భర్త ద్వారా శ్రమలు, భార్య ద్వారా శ్రమలు, పిల్లల ద్వారా శ్రమలు, అత్తమామల ద్వారా శ్రమలు, తల్లిదండ్రుల ద్వారా శ్రమలు, తోటి విశ్వాసుల ద్వారా శ్రమలు. మనం 2 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూసాము. సహోదరుల వలన శ్రమలు, నా బంధువుల ద్వారా శ్రమలు, క్రైస్తవేతరుల ద్వారా శ్రమలు. అప్పుడు మన స్పందన, అప్పుడు మన స్పందన నాకు దేవుడు ఇవ్వబోయే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు. హల్లెలూయా! హల్లెలూయా! నేను నాకొచ్చినటువంటి చిన్న చిన్న శ్రమలను నేను ఆలోచన చేసినప్పుడు ప్రభు నాకు చాలా సహాయం చేశాడు. ఆశీర్వాదం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గనుక శ్రమలలో, క్రైస్తవుల శ్రమలలో వారు ఏ విధంగా ప్రతిస్పందించాలి అన్నటువంటి విషయాలను మనము నేర్చుకుంటున్నాం. అపోస్తులైనటువంటి పౌలు గారు జీవించినటువంటి కాలంలో కొంతమంది క్రైస్తవులే ఏమన్నారంటే, క్రీస్తు నిమిత్తము శ్రమలు పడనవసరం లేదు. మీరు ఒక్కటేసారి శ్రమ పడండి. అదేంటంటే సున్నతి. ఇక సున్నతి తీసుకున్నటువంటి వారికి శ్రమలు లేవు అన్నటువంటి విధంగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. అది తప్పు.
ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చివరిలో ఆహ్, ప్రభువు ఈ సంఘాలతో మాట్లాడుతున్నాడు. హ్మ్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9, 10 వచనాలు. నీ శ్రమను, దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక, సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. స్పందన యేసయ్యనే చెప్తున్నాడు. నీ కష్టము నేనెరుగుదును. అపవాది మిమ్మల్ని వేయించబోతున్నాడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. మనమేమని, ప్రభా అపవాది నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా. అపవాది నా దగ్గరికి రాకుండా చూడు ప్రభా. ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది. స్మరణ సంఘంతో యేసయ్య మాట్లాడుతున్నాడు. అపవాది నిన్ను చెరలో వేయించబోతున్నాడు. ఇంగా యేసు ప్రభు చెప్పిన తర్వాత మనమేం ప్రార్థన చేసేది? వద్దు ప్రభా, దాన్ని విడిపించు, నా దగ్గర రాకుండా చేయి ప్రభా, అపవాది వద్దే వద్దు ప్రభా అని మన ప్రార్థన ఉంటది గదా! కానీ ప్రభువు అనుమతినిస్తాడు. అపవాది మనల్ని చెరలోనికి తీసుకొని పోయే అనుమతి అయోబు గ్రంథంలో నుండి ప్రారంభమైంది. అపవాది ద్వారా శోధన వస్తది. అప్పుడు నమ్మకముగా ఉండుము. అపవాది ద్వారా నువ్వు జస్ట్ కాళ్ళు మొక్కయ్యా, ఈ లోకమంతా తీసుకో. ఒకటేసారి కాళ్ళు మొక్కు. ఎవరు చూస్తారు ఈ కొండ మీద? కాళ్ళు మొక్కు. ఒక్క చిన్న దానికి కాంప్రమైజ్ అయినావనుకో, నీకు అభివృద్ధి, ప్రాస్పరిటీ గదా! అది అపవాది గదా! అప్పుడు మన స్పందన ఇది కాంప్రమైజ్ కాకపోతే మనకు రావాల్సినటువంటి లాభం రాదు. మనము ఏదైతే ఆశించామో, ఇది చేస్తే ఎంత అభివృద్ధొస్తుందో అని మనం ఆశించామో, అది రాకపోతే కష్టం. అపవాది ఎన్నో రీతిలుగా 12వ అధ్యాయము హెబ్రీ పత్రికలో 2వ వచనంలో సులువుగా చిక్కులబెట్టు పాపములు. చిన్న చిన్న పాపములు సులువుగా దానికి అలవాటు పడ్డామనుకో, చిన్న దానికి అలవాటు పడ్డామనుకో, దాని ద్వారా మనకు ఎంతో లాభం ఉంటదేమో, అభివృద్ధి ఉంటదేమో, కానీ దాంట్లోనే మనం చిక్కుబడిపోతాము. ఇక ప్రభువును చూడలేము. అందుకని మీరు దాన్ని విడిచిపెట్టి ప్రభువు వైపు చూచుచు. ఈ మధ్య కాలంలో మనము దానికి ప్రత్యామ్నాయంగా సులువుగా చిక్కులబెట్టు పాపములలో పడి ఒక సంఘము వైపు చూచుచు. మాకొక సంఘం ఉంది. ఆ సంఘం వైపు చూస్తే మనం ఆత్మీయులము, మనము భక్తులము అన్నట్టుగా మనం సంతృప్తి తెచ్చుకుంటున్నామేమో. అయితే పాఠం ఏంటంటే యేసు వైపు చూచుట. అది పాయింట్. అక్కడ చూడగలుగుతామా? ఇక్కడికైతే పరిగెత్తిపోతాము. ఈ కార్యక్రమాలకైతే పరిగెత్తిపోతాము. ఇక్కడ మనము ఈ ఈ చిక్కులలో ఉండి కూడా పరిగెత్తిపోతాము. అది యేసు దగ్గరికి పోతే, ఈ చిక్కులతో యేసు ప్రభు దగ్గరికి పోతే ఇక మౌనం అయిపోతాం మనం. తల ఎత్తుకోలేము కదా! ప్రభు దగ్గర ఏం తల ఎత్తుకుంటాము? అయితే ఈరోజు మన పాఠం ఏమిటంటే, మీరు ఎలాగు ప్రతిస్పందించాలి? శ్రమలొచ్చినప్పుడు ఎలాగు ప్రతిస్పందించాలి? ఇక మనకు తెలుసు ఆ 2, 3 అధ్యాయాలలో దానియేలు గ్రంథంలో వారికొచ్చినటువంటి అగ్ని వంటి శ్రమ. వారికి మొక్కాలి. ఆహ్, 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 ప్రతిమకు మొక్కాలి. శ్రమ. దానికి స్పందన ఏంటి? గట్టిగా నిలబడడం. మేము మొక్కము అంటే మొక్కము. మీరు మమ్మల్ని చంపినా గాని, అగ్నిగుండంలో వేసినా గాని మేము మొక్కము. అదొక స్పందన. ప్రభువును
అంతగా ప్రేమించినటువంటి వారు, ప్రభు కొరకు అంతగా నిలబడినటువంటి వారు కాంప్రమైజ్ కాము. ఇట్లా కూడా ఆలోచించొచ్చు. ఇప్పుడు మంచి ఉద్యోగాలున్నాయి. వేరే దేశంలో, వేరే దేశంలో తల్లిదండ్రులు లేరు. వాళ్ళు ఏం తినమంటే అది తినొచ్చు. ఆ! ఏ ఆట ఆడమంటే ఆట ఆడొచ్చు. దేనికి మొక్కమంటే దానికి మొక్కొచ్చు. హ్మ్. ఒక బంగారు ప్రతిమ. అందరూ మెజారిటీ ఆర్ ఫాలోయింగ్. అయితే వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయింటే అయిపోతుండే గదా! హ్మ్. కానీ వీళ్ళు ప్రాణం బోయినా గాని దానికి మేము లొక్కము. స్పందన, స్పందన ప్రభువు మహిమపరచబడాలి. నేను నమ్ముకున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు. ఇక ఇతరులు కాదు. గనుక వాటికి మేము సాగిలపడము. సరే మీకుంటే మీరు పెట్టుకోండి. మీ దేవుళ్ళను, మీ దేవతలను మేమేమి అనము. కానీ మీ దేవుళ్ళను, మీ దేవతలను మా ముందుకు తీసుకొనొచ్చి వీటికి పూజించండి అంటే మేము మాత్రం చెయ్యము. చేయకపోతే చచ్చిపోతారురా, ఉద్యోగాలు పోతాయి, జీతం రాదు, కష్టాలు పాటుపడతారు అంటే మేము చెయ్యనే చెయ్యం. ఉద్యోగమన్నా పోనీ. క్రైస్తవుడైనందుకు శ్రమ వచ్చినప్పుడు దాని యొక్క స్పందన. నేను ఈ విషయం చాలా సార్లు చెప్పాను. ఒక క్రైస్తవుడుకు వాళ్ళ ఇంటికి ఇన్స్‌పెక్షన్‌కొచ్చినప్పుడు అంటే కొంతమంది ఆయనకు చెప్పారంటే ఈయన క్రైస్తవుడు, కానీ క్రైస్తవేతరుడుగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. అంటే నేనక్కడే ఉన్నాను. ఏమైంది పొద్దున ఆఫీసర్స్ అందరూ ఆ ఇంటికొచ్చారంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్‌లు, బైబిల్‌లు అన్నీ తీసి దాచిపెట్టుకున్నారంట. అంటే నేను క్రైస్తవుడిని కాదు అని చెప్పడానికి, చూపించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఒక కష్టమొచ్చింది. ఒక శ్రమ వచ్చింది. ఈ శ్రమలో నీ ఉద్యోగం పోతది. నీ ఉద్యోగం పోతది. నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను అని నువ్వు పబ్లిక్‌గా చెప్పుకుంటే, నువ్వు నిన్ను నీవు గుర్తింపు కలిగి ఉంటే ఉద్యోగం పోతదేమో. నిన్ను తక్కువ చూపు చూస్తారేమో. ఇంకొక ఇంజినీరింగ్ కాలేజ్ లెక్చరర్. ఆయనను ఆ కరోనా టైంలో కొంతమందిని పెట్టుకున్నారు, కొంతమంది తీసేశారు. ఆయన నిన్నెందుకు తీసేశారు అంటే, వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారు సార్. క్రైస్తవుడయినందుకు మనల్ని వాళ్ళు తీసేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! స్పందన చూడండి. మన స్పందన కష్టాలలో, నష్టాలలో క్రీస్తును వెంబడించినందుకు, క్రీస్తు ఆజ్ఞలను పాటించినందుకు, సత్యమును పలికినందుకు, వాక్యము ఉన్నదున్నట్టు బోధించినందుకు, ప్రవక్తలకు వచ్చినటువంటి కష్టాలలో వారెప్పుడు గూడా ఆహ్, ప్రభువు మీద వాళ్ళు నెగెటివ్‌గా స్పందించలేదు. ప్రభా! ఎందుకు ఇంత కష్టం ఇచ్చావు మాకు? ఆ యెషయా గారికి, ఇర్మియా గారికి, యెహెజ్కేలు గారికి. ఇర్మియా గారు అయితే వీపింగ్ ప్రాఫెట్ అంటే ఎప్పుడు ఏడుస్తున్నాడు. అది ఆయన స్పందన. పరిచర్య అంతా ఏడుపేనా? అన్ని సంవత్సరాలు పరిచర్య చేసావు. ఎప్పుడు ఏడుపే. ఇది స్పందన. ఇది ఒక ప్రవక్త యొక్క జీవితము. ఎవరి ద్వారా? తోటి వారి ద్వారా, తోటి సంఘము ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా, తోటి ప్రవక్తల ద్వారా ఎన్ని శ్రమలో ప్రభువు ఏం వేషమంటే ఏమంటే ఆ వేషమేయాలి. యెజ్కేల్ గారు గాని, యిర్మీయా గారు గాని. ఆయన ఏం చెప్తే అది చేయాలి. హోషేయ గారు గాని. ప్రభు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవాలి. గనక స్పందన శ్రమలలో, కష్టాలలో క్రైస్తవుల స్పందన. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. వాక్యానుసారంగా మనము స్పందించాలి. రెండో దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాతు గారు ఆయన స్పందన ఏంటి? యుద్ధంకొస్తున్నారు. ఆయన స్పందన ప్రార్థన. ఒకరి స్పందన ప్రార్థన, ఒకరి స్పందన మౌనము.
ఒకరి స్పందన నాకు ప్రభువు ఇవ్వబోయే మహిమ ఎదుట ఇవి ఏ పాటివి? ఒకరి స్పందన సంతోషము, ఒకరి స్పందన ఈ శ్రమ ద్వారా నేనింకా లాభపడతా, ఆత్మీయంగా నేను ఎదుగుతా. అంతేగాని మనుషులను మీద గొనగడము, శనగడము ఆపివేద్దాము. దేవుణ్ణి శోధించడము ఆపివేద్దాము. క్రీస్తు నిమిత్తము వచ్చే శ్రమలు మనకు ఎంతో, ఎంతో, ఎంతో లాభము. మౌనంగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ఇవి స్పందనలు. మౌనంగా ఉండుట ఒక స్పందన. ప్రార్థించుట ఒక స్పందన. సంతోషించుట ఒక స్పందన. దేవునికి అప్పగించుట ఒక స్పందన. ఓర్చుకొనుట ఒక స్పందన. ఓర్చుకొనుట, స్వీకరించుట, ఆ శ్రమలను స్వీకరించుట. సాతాను ద్వారా నీకు వస్తాయి, శ్రమలొస్తాయని ఒక సంఘంతో, స్మరణ సంఘంతో దేవుడు చెప్పాడు. నమ్మకంగా ఉండుము. నమ్మకంగా ఉండుము. ఎక్కడ గూడా తొందరపడి, కోపపడి వాళ్ళని తిట్టి, వాళ్ళని గొట్టి, వాళ్ళ వాళ్ళని ఎట్లనైనా కుయుక్తితోటి ఒక రాజకీయం జేసి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నము మనము చేయకూడదు. ప్రభువుకు అప్పగించేద్దాము. ప్రభువు చూసుకుంటాడు. ప్రభువు మనకు ఏది కూడా తక్కువ చెయ్యడు. ఏంటి సార్ యేసుప్రభుని నమ్ముకుంటే ఎప్పుడు శ్రమలు, 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 కష్టాలేనా? ఏం లేదా? అంటే ఆ శ్రమలలో విశాలత, ఆ శ్రమలలో సంతోషము. ఎప్పుడు కూడా మన అవసరతలు మాత్రం 100% ప్రభు తీరుస్తాడు. ఉండడానికి, వేసుకోవడానికి, భోజనానికి తక్కువ ఉండదు. శ్రమ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్పందన, క్రైస్తవుల కష్టాలలో ఎలాగూ మనం స్పందించాలి. ప్రభు ఇంకా అనేక రీతులుగా వాక్యంలో మనం చూస్తుంటాం. వారిని మనము మాదిరిగా పెట్టుకొని, వారిని మనము అనుసరించాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనస్సును, అట్టి ఆత్మను మనకిస్తే, మనము కూడా వారి యొక్క గుంపులో మనము చేర్చబడతాము. మనల్ని చూసినటువంటి వారికి మనము కష్టాలలో మనమెట్లా ప్రతిస్పందిస్తున్నామో మనల్ని చూస్తే, వేరే వాళ్ళకు కూడా అది ఒక మాదిరికరము. వారు విశ్వాసంలో వాళ్ళు కూడా స్థిరపరచబడతారు. ఎవరిని కూడా మనము ఏమననవసరం లేదు. వారి ద్వారా కష్టం వచ్చినప్పటికీ మనం వారిని ఏమీ అననవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, వాక్యమైన దేవా, ఈ శక్తి కలిగినటువంటి మాటలు ప్రభా మాలో రాయము. మేము లోకానుసారులుగా కాక ప్రభా నీ పిల్లలముగా కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలో మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఇది మొదలుకొని ఈరోజు మేము ఎదుర్కొనబోయే శ్రమలు, శోధనలు, కష్టాలలో ప్రభా మేము ప్రార్థన చేయువారంగాను, మౌనంగా ఉండువారిగాను ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అంతము వరకు నమ్మకముగా ఉండునట్లు సహాయం చేయము ప్రభా. సాతాను ద్వారా శ్రమలు వస్తాయని చెప్పావు నాయన. వాటిలో మేము నీ బలము కలిగి స్పందించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మన